ఒకసారి నేను కూర్చొని చూపిస్తాను ప్లీజ్ ప్లీజ్. ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ అయితే పొప్పొంగల్ అయితే చేస్తూ ఉన్నాను. ఇందులో టమోటో, ఆనియన్, కరివేపాకు, నెయ్యి, కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. ఆవాలు, జీలకర్ర వేసాను. మిరియాలు వేయాలి, లేవు కాబట్టి వేయలేదు. పొప్పొంగల్లోకి మెయిన్ మిరియాలు అనమాట. మిరియాలు అయితే తెప్పిస్తాను. ఇంక ఈ పక్క రైస్ అయితే ఉడికిపోతుంది. పచ్చిమిర్చి వేయాలి, వేస్తాను. పొప్పొంగల్ అయితే చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్. ఈరోజు టిఫిన్ కోసం అయితే పొప్పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, చాలా పని ఉంది. వర్షం కదా, ఈ వర్షానికి వేడివేడిగా పొప్పొంగల్ అయితే బాగుంటుంది. అందులో పచ్చి పులుసు కాంబినేషన్ బాగుంటుంది. అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత చూపిస్తాను, చూస్తూ ఉండండి. పొప్పొంగల్ అయితే అయిపోయిందండి. పిల్లలకైతే చల్లారద్దని ప్లేట్లోకి అయితే తీసేసాను. ఇంక స్కూలు టైం అవుతుంది కదా, చల్లార్చి పెడదామన్నట్టుగా కొంచెం అయితే తీసైతే ప్లేట్లో పక్కన పెట్టేశాను. తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. బయట వర్షం బాగా పడుతుంది కాబట్టి ఇంకా మిర్చి అయితే తెచ్చాడు మా ఆయన, బజ్జీ మిర్చి. ఇంకా ఇవైతే బజ్జీలు వేద్దామని చెప్పి మిర్చి అయితే కట్ చేసి పెట్టా. తర్వాత అరటికాయ ఒకటి నింది, తర్వాత ఉల్లగడ్డ నింది. ఇంక పిల్లలు మిర్చి తినరు కాబట్టి అరటికాయ, ఉల్లగడ్డ పిల్లలకైతే పెట్టేస్తాను. ఇంకా మిర్చిలోకి వాము, జీలకర్ర అయితే కొంచెము కచ్చాపచ్చాగా దంచుకున్నాను. ఇక్కడ పిండి అయితే కలిపి పెట్టేసుకున్నానండి బజ్జీలోకి. ఇంకా తర్వాత వచ్చేసి మీరు కూడా ఈ వర్షంలో ఎంతమందికి బజ్జీలు తిన్నామో కామెంట్ చేయండి. నాకైతే వర్షం పడితే వేడివేడిగా గోబీ కానీ బజ్జీలు కానీ తినాలనిపిస్తుంది. గోబీ అనేది ఇంక సాసులు అన్నీ కావాలి కాబట్టి ఇంట్లో అయితే ట్రై చేయలేము. ఇదైతే మనకి అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇది చేసేయచ్చు. తర్వాత వచ్చేసి ఇంకా ఈ బజ్జీ పిండిలోకి కొద్దిగా వేడి నేను పోస్తే కొంచెం క్రిస్పీగా బాగా పొంగుతాయండి. అందుకోసం నూనె అయితే కాగబెడుతూ ఉన్నాను. ఈలోపు ఈ బజ్జీలు తీసుకునే దానికి ఇంకో ప్లేట్ అయితే తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్లు అనేవి నేను ఎప్పుడైతే వీడియో పెడతానో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొచ్చేసి బజ్జీలు అయితే వేద్దామని చెప్పి బజ్జీ మిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, నూనె అనేది కాగిందా లేదా అని చెప్పి చూస్తున్నానండి. నూనె అయితే బాగా హీట్ ఎక్కిపోయింది. తర్వాత ఇంకా బజ్జీ మిరపకాయలు అయితే వేసేస్తూ ఉన్నాను. బజ్జీలు చాలా బాగుంటాయండి, సూపర్ టేస్ట్గా ఉంటాయి. ఈ వర్షానికి బయటికి అయితే ఎక్కడికి వెళ్ళకండి. చాలా చలిగా ఉంది, చల్లగా ఉంది ఎక్కువ. అందువల్ల బయట అయితే తిరగకండి. ఇంట్లోనే బయట ఫుడ్ తినడం కన్నా ఇంట్లో ఫుడ్ తినడమే మేలు నాకు తెలిసినంత వరకు ఈ వర్షాకాలంలో. మా పాప చూడండి అప్పుడే వచ్చేసి చూసి వెళ్ళిపోతుంది, అయినయా అవ్వలేదా అని చెప్పి. ఇంకా కాలేదమ్మా అని చెప్తున్నాను. ఫస్ట్ మిర్చి అయితే వేసేస్తున్నాను. తర్వాత వాటితో పాటు కొన్ని ఆలుగడ్డ, కొన్ని అరటికాయ బజ్జీలు కానీ వేసేస్తానమాట. పిండి సరిపోయింది అనుకోండి, ఈ ఉల్లగడ్డున్న అరటికాయ ఉన్న చిప్స్ లాగా అయితే చేసుకోని దాని మీద సాల్ట్, కారం జల్లుకుంటే సరిపోతుంది. అదే మిర్చి అయితే అలా తినలేం కదా, అందుకోసం ఫస్ట్ అయితే నేను మిర్చి అయితే వేసేస్తూ ఉన్నానండి. నేను ఎప్పుడు మిర్చి బజ్జీ చేసినా కానీ పిండి నేను కొంచెము అంటే లూజ్గా ఏం కలుపుకోను. లూజ్గా కలిపితే మళ్ళీ అది పాడైపోద్దేమో, వస్తుందో రాదా అని చెప్పి డౌట్తో కొంచెం నేనైతే కొంచెం లూజ్గా అయితే కలపనండి, గట్టిగానే ఉంచుతాను పిండిని. మరీ అంత గట్టిగా కాదు, మన దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయితే కలుపుకుంటాను. ఇక్కడ మిర్చి అయితే వేసేసాను. తర్వాత ఇవి కొంచెము కాలిన తర్వాత ఇవి తిప్పేసుకొని తర్వాత కొన్ని అరటికాయ బజ్జీలు అయితే వేసేస్తాను. మా పిల్లలు అరటికాయ, ఉల్లగడ్డ అయితే బాగానే తింటారండి. మిర్చి కానీ తింటారు కానీ పైన ఉన్నది వరకే తింటారు, ఆ తర్వాత ఇంకేమీ తినరు. మీరు మీ సైడు ఎలా చేసుకుంటారు అన్నది కూడా కామెంట్ చేయండి. నేను చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేస్తున్నాను. చాలామంది మిర్చి కట్ చేసి ఆనియన్స్ కానీ పెడతారు కదా, ఆ విధంగా అయితే ఈరోజు ట్రై చేద్దాము అనుకుంటున్నాను. కట్లెట్ లాగా, మిర్చి కట్లెట్ ఏదో అంటారు కదా, అట్లాగైతే ట్రై చేద్దామని చెప్పి మా ఆయనకైతే ఆనియన్, కొత్తిమీర అయితే కట్ చేయమని చెప్పాను. మిర్చి కట్ చేసి మధ్యలో పెడదామని చెప్పి. బాగుంటుంది అలాగనే కొంచెం నిమ్మరసం అయి పిండుకుంటే టేస్ట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, నా ఛానల్ ఇప్పటికీ మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. డాలర్స్ అనేటివి యాడ్ అవుతున్నాయి. మీరు కానీ చూసి
పూర్తిగా నా వీడియో అయితే చూడండి. మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇది అనేది ఇంకొంతమందికి హైప్ అనేది వస్తదనమాట. వీడియో అనేది గ్రో అవుద్ది. నాకు దానివల్ల రెవెన్యూ అనేది వస్తదనమాట. ఎంతో కష్టపడ్డాను ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి. అయ్యింది. డాలర్స్ యాడ్ అవుతున్నాయి. మీరు గానీ ఇంకొంచెం గానీ హెల్ప్ చేస్తే నా ఛానల్ అనేది ముందుకెళ్ళుద్ది. నేను ఎక్కువ వీడియోస్ పెట్టడానికి నాకు ఎంకరేజ్‌గా ఉంటదనమాట. కాబట్టి మీరు చూసి అలా వెళ్ళిపోకుండా వీడియోస్ అనేది పూర్తిగా చూడండి. ఇంక మా బాబు గాని వచ్చాడనమాట అయ్యాయా అని చెప్పి. ఫైనల్లీ మా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి బజ్జీలు. తర్వాత నేను చెప్పా కదా కొన్ని అరటికాయ, ఉల్లగడ్డలు మిగిలాయి. తర్వాత వాటినైతే నూనెలో అయితే ఏంచేసి ఫ్రై అయితే చేసేసి ఉప్పు, కారం జల్లాను. కొత్తిమీర, నిమ్మరసం పెట్టేశాను. ఇక్కడ మా వాడు చూడండి వాళ్ళ అక్కని